నమస్తే. GB7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడు అక్షిత సేవా సొసైటీ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా రక్తదాన శిబిరం. స్థానిక గాలివీడు పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకు ఎదురుగా పెద్దూరు రోడ్డు నందు మంగళవారం నాడు అక్షిత సేవా సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీ దీపా బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఉచిత మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అక్షిత సేవా సొసైటీ అధ్యక్షుడు శ్రీ సుబ్రహ్మణ్యం, గాలివీడు తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ వెంకటశివ, వైద్యులు రామచంద్రారెడ్డి, పుల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటశివ మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజలలో చాలా అవగాహన పెరిగిందన్నారు. యువకులు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరం అన్నారు. అలాగే డాక్టర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ఆపదలో ఉన్న వారిని కాపాడవచ్చు అని, తరచుగా రక్తదానం చేయడం వలన ఒక మంచి జీవనశైలికి నాంది పలికినట్లు అవుతుందని, తరచుగా జరిగే ప్రమాదాల వలన తీవ్రంగా రక్తం నష్టపోయిన వారికి ఇటువంటి బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎంతో ఉపయోగకరము అని అన్నారు. చాలామంది మహిళలు డెలివరీ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమయంలో బ్లడ్ బ్యాంకు ద్వారా లభించిన రక్తాన్ని సేకరించి వారికి ఇవ్వడం వలన తల్లి బిడ్డను కాపాడినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ అల్లా బకాష్, స్థానిక వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్స్, యువకులు పాల్గొన్నారు. గాలివీడు మండలంలో అక్షిత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినందుకు ముందుగా ఎంపీ గారికి, జిఎం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరం. దీని మీద రకరకాల వ్యక్తులకు రకరకాల అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ యువత రక్తదానం చేస్తే మళ్ళీ మాకేదో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి ఒక రకమైన అపోహ ఉంది. దీని మీద ఎవరు కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే రక్తదాతలు ఉంటారో వాళ్ళకి తిరిగి 3 నెలల్లో వారి యొక్క రక్తం మునుపటి స్థాయికి తిరిగి చేరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ గ్రామీణ యువతకు నేను తెలియజేయడం ఏమంటే, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే గర్భిణీలు కానీ లేదు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వారికి రక్తం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఏదన్నా కూడా ఎవరికైనా అవసరమైతే రక్తదాతలు వెంటనే స్పందించి వారికి రక్తం ఇచ్చినట్లయితే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అపోహ చెందకుండా అందరూ కూడా విధిగా మీ యొక్క బ్లడ్ని డొనేట్ చేయాలని చెప్పి ఈ సంస్థ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేపట్టినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రక్తదానం అంటారు. ఎందుకంటే అది ముఖ్యంగా యాక్సిడెంట్లలో కానీ డెలివరీ కేసుల్లో కానీ ఎందుకంటే చాలా అవసరం. అది కాకుండా తలసేమియా వ్యాధి అనేది ఒకటి ఉంది. దానికి కూడా ఏమవుతుందంటే వాళ్ళు నెల 2 నెలలకు ఒకసారి రక్తాన్ని ఎక్కించుకోవాలి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ స్వచ్ఛంద సంస్థలు కొన్ని ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకు ఉచితంగా రక్తాన్ని సప్లై చేసే అవకాశం ఉంది. అందువల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ సొసైటీలను, ఈ యొక్క రక్తదాన శిబిరాలు చేసేటటువంటి సంస్థలను మనమందరం కూడా వాళ్ళకు కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే రక్తదాన శిబిరానికి వచ్చిన అందరికీ నమస్కారము. ఇంతవరకు ఎస్ఐ గారు చెప్పినట్టుగా రక్తం గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా మన గాలివీడు మండలంలో యువత బాగా స్పందించి మరి రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వారందరినీ అభినందించాలి. మరి అదేవిధంగా గర్భిణీల స్త్రీలకు కానీ లేకపోతే విధంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ రక్తం ఎంతో అవసరం అవుతుంది. మరి రక్తంలో కూడా ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ వాళ్ళు కూడా వచ్చేసి మరి ఇక్కడ మనకు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలా బ్లడ్ డొనేషన్ చేస్తే బాగుంటుంది. ఇంకా అక్కడే గాలివీడు మండలంలో ఈ విధంగా ఇంత స్పందన తీసుకొచ్చినందుకు కూడాను వీళ్ళందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అందరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు మీకు అందరికీ అభినందనలు. అందరికీ నమస్తే అండి. ఈరోజు అక్షిత సేవా సొసైటీ వారి ఆధ్వర్యంలో దీపా బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాలివీడు ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే గాలివీడు ప్రజలు సహకరించడం జరిగింది.
అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అక్షిత సేవా సొసైటీ సభ్యులకు మరియు ముఖ్యంగా ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, గాలివీడు ప్రజలకు ధన్యవాదాలు. బ్లడ్ బ్యాంక్ ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం ఈరోజు నిర్వహించబడింది. గాలివీడు జనాలు ఈ యొక్క రక్త సేవా డొనేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా కృతజ్ఞతలు. డాక్టర్ సాయి జీవితం ఈ దీపా కార్యక్రమం నుంచి జరపడానికి వచ్చాను. చాలా ధన్యవాదాలు గాలివీడు జనాలకు. అట్లే ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి దీంట్లో పాల్గొని కార్యక్రమం ముందుకు నడిపించినందుకు ధన్యవాదాలు.